నందమూరి బాలకృష్ణ అంటే ఒక పాజిటివ్ వైబ్రేషన్ గా చెప్పాలి. ఏజ్ తో సంబంధం లేకుండా ఫుల్ యాక్టివ్ మోడ్ లో ఉంటారు. సినిమాలు, సామాజిక సేవా కార్యక్రమాలు ఇలా అన్ని రంగాల్లో సక్సెస్ఫుల్ జర్నీ చేస్తూ వస్తున్నారు. హ్యాట్రిక్ ఎమ్మెల్యేగా పాలిటిక్స్ లో రికార్డు క్రియేట్ చేశారు. పద్మభూషణుడిగా సినీ సీమలో ఉన్నత స్థానం అధిరోహించారు. బసవతారకం ఆసుపత్రి చైర్మన్ గా ఉదాత్తమైన సేవ అందిస్తున్నారు. ఇలా టాలీవుడ్ లో నటసింహంగా ఉంటూ వరుస సినిమాలు చేస్తూ వస్తున్నారు. అదే సమయంలో తన సొంత నియోజకవర్గం హిందూపురాన్ని ఆయన విస్మరించడం లేదు. అక్కడ అభివృద్ధి పనులను శరవేగంగా జరిపిస్తున్నారు. మంత్రులతో నేరుగా మాట్లాడుతూ తన నియోజకవర్గానికి అవసరమైన వాటిని సాధిస్తున్నారు. ఇదిలా ఉంటే బాలయ్య ఇటీవల పూర్తిగా మీడియాకు చిక్కడం లేదు. పైగా ఆయన రాజకీయ వేదికల మీద పెద్దగా కనిపించడం లేదు. ఎంతసేపు తన నియోజకవర్గానికే పరిమితమై అక్కడితోనే ఆగిపోతున్నారు. దీని వెనుక ఏం జరిగింది, ఎందుకు బాలయ్య అమరావతికి దూరం పాటిస్తున్నారు అన్న చర్చ సాగుతోంది. ఈ మధ్యలో ఆయన అనేక పార్టీ సమావేశాలకు కానీ ప్రభుత్వ కార్యక్రమాలకు కానీ దూరంగా ఉంటున్నారు అని టాక్ అయితే ఉంది. ఇలా ఎందుకు జరుగుతోంది అన్నది కూడా అంతా ఆరా తీస్తున్నారు. బాలయ్య అయితే పెద్దగా రాజధాని పరిసర ప్రాంతాల్లో కానీ సచివాలయంలో కానీ కనిపించడం లేదని అంటున్నారు. గత ఏడాది అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు జరిగాయి. ఆ సమయంలో ఒకరోజు సభకు హాజరైన బాలయ్య అప్పట్లో ఒక అంశం సభలో మాట్లాడారు. జగన్ సీఎంగా ఉన్నప్పుడు సినీ వర్గాన్ని ఇబ్బంది పెట్టారు అన్న అంశం మీద ఆయన సభలో రియాక్ట్ అయి చేసిన వ్యాఖ్యలు కొంత వివాదం సృష్టించాయి. దాంతో ఆ తర్వాత అది అతిపెద్ద వివాదానికే దారితీసింది. బాలయ్య చిరంజీవిని ఉద్దేశించి కామెంట్స్ చేశారు అని ప్రచారం సాగింది. అయితే బాలయ్య నాటి వైసీపీ ప్రభుత్వం తీరునే విమర్శించారు తప్పించి ఎవరిని వ్యక్తిగతంగా అనలేదని ఆయన వైపు నుంచి మద్దతుగా మాట్లాడిన వారు ఉన్నారు. అయితే అది జరిగిన తర్వాత మాత్రం బాలయ్య ఎందుకో ఫుల్ సైలెంట్ మోడ్లోకి వెళ్లిపోయారు. ఈ మధ్యలో ఆయన నటించిన అఖండ 2 మూవీ రిలీజ్ అయ్యింది. ఆ ప్రమోషన్స్ తో బిజీ అయ్యారు. ఆ తర్వాత బాలయ్య పెద్దగా కనిపించింది లేదు. ఇక ఆయన నోటి వెంట రాజకీయ ప్రకటనలు కూడా లేవు. ఈ మధ్యలో అనేకం జరిగాయి. కానీ బాలయ్య మాత్రం ప్రభుత్వ వ్యవహారాలతో పెద్దగా కనిపించింది లేదు అని గుర్తు చేస్తున్నారు. ఇలా ఎందుకు జరుగుతోంది? బాలయ్య అసంతృప్తిగా ఉన్నారా అంటే అదేమీ లేదు కూడా మరోవైపు చెబుతున్నారు. అయితే బాలయ్య తానుగానే తన పనులలో బిజీ అవుతున్నారు. తన నియోజకవర్గానికి న్యాయం చేస్తూ వస్తున్నారంటున్నారు.